హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఎలా ఉంది, వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ మధ్య అసలు ఏం జరుగుతోంది అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. మ్యారీడ్ పీపుల్ కానీ, అన్మ్యారీడ్ పీపుల్ కానీ, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, సెపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా రీడింగ్ చూడొచ్చు. లైక్ మీకు మీ పర్సన్కి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. సమ్ అదర్ పర్సన్ వల్ల ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు, మీకు కేరింగ్ అనేది ఇవ్వట్లేదు. టోటల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎఫెక్షన్ కానీ వాళ్ళ టైం కానీ మీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తూ మిమ్మల్ని ఇక్కడ బాధ పెడుతూ మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మాత్రమే ఈ రీడింగ్ చూడండి. సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసేద్దాము. సో దాన్ని బట్టి ఆ ఎనర్జీ మ్యాచ్ అయితే కనుక ఈ రీడింగ్ మీకోసం అనుకోండి. సో యూనివర్స్, మా వ్యూయర్స్ ఎనర్జీ ఏంటి చూపించండి. 10 of Pentacles, 3 of Wands, 6 of Wands. నాకు తెలిసి ఇక్కడ మీరు ఈ పర్సన్తో ఆల్రెడీ మ్యారీడ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఈ పర్సన్తో మ్యారేజ్ అయినా ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి, లేదా ఈ పర్సన్కి మీకు ఇద్దరికి సపరేట్ ఫ్యామిలీస్ అయినా అయి ఉండాలి. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఆ నమ్మకం అనేది కలిగించారు. లైక్ నువ్వు నా ఫ్యామిలీతో సమానం, నువ్వు నేను సపరేట్ కాదు, నువ్వు నా ఫ్యామిలీతో సమానం అనే ట్రస్ట్ ఈ పర్సన్ మీకు కలిగించారు. సో అందుకే ఏంటంటే మీరు ఈ పర్సన్ని ఎట్లాగైనా సరే వదులుకోవడం మీకు ఇష్టం లేదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే, ఒకవేళ ఫ్యామిలీస్కి తెలిసి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయినా సరే మీరేంటంటే ఈ పర్సన్ని వదులుకోవడానికి మీరు ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ని ట్రూగా జెన్యూన్గా ఇష్టపడ్డారు. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళ చెయ్యిని వదలటానికి మీకు ఇష్టం లేదు. నాకు తెలిసి మీ పర్సన్ ఇక్కడ మీకు తెలియకుండా వేరే మ్యారేజ్ చేసుకొని ఉండుండొచ్చు, లేకపోతే మీకు తెలియకుండా ఈ పర్సన్ వేరే మ్యారేజ్కైనా రెడీగా ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మాట విని మిమ్మల్ని వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీ అయి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీ ఎనర్జీ. సో ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతోంది అనేది చూద్దాం. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతోంది. అది అక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మీకు ఈ పర్సన్కి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ థర్డ్ పార్టీ కిందకు వస్తారు. Death, 2 of Cups, Page of Swords, King of Pentacles, 5 of Cups, Temperance, Justice, Hierophant, 8 of Swords, 3 of Pentacles, the Star, King of Cups. Okay.
మెజిషియన్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అంటే, టోటల్గా మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, తను కమ్యూనికేషన్, ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా లేదు అట్ ప్రెసెంట్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య మాటలు అనేది లేదు. వీళ్ళిద్దరి మధ్య ఫాస్ట్గా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య లేదు, తగ్గిపోయింది అని ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ద సన్, సో ఇక్కడ సన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ పర్సన్ హ్యాపీగా ఉండడానికి థర్డ్ పార్టీతో మాట్లాడడం తగ్గించేశారండి. థర్డ్ పర్సన్తో మాట్లాడడం తగ్గించేశారు. వీళ్ళు కమ్యూనికేషన్ వీళ్ళిద్దరి మధ్య ప్రాపర్గా లేదు. బికాస్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయిపోవాలి కోరుకుంటున్నారు. చారియట్, తన నుంచి దూరం అయిపోవాలని కోరుకుంటున్నారండి. తన నుంచి మాట్లాడకుండా దూరంగా ఉంటేనే ఇక్కడ మీ పర్సన్ హ్యాపీగా ఉంటాను నేను అనేది డిసైడ్ అయ్యారు. సో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. థర్డ్ పార్టీతో కూడా మీ పర్సన్ జెన్యూన్గా ఉండట్లేదు. అక్కడి నుంచి కూడా డిస్టెన్స్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్. సో వాళ్ళిద్దరి మధ్య నాకు తెలిసి గ్యాప్ వచ్చింది. నైట్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ తన లవ్ కంప్లీట్గా ఇక్కడ థర్డ్ పార్టీకి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. ఎంతో కొంత మాత్రమే ఇవ్వాలి, అంతా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా ప్రాక్టికల్ మైండెడ్ అండి. ఎమోషనల్ ఏం కాదు థర్డ్ పార్టీ విషయంలో. సో ఇక్కడ రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అవుతున్నారండి. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతున్నారు. ట్రూత్ అనేది, థర్డ్ పార్టీ నిజ స్వరూపం అనేది మీ పర్సన్ తెలుసుకుంటున్నారు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. అందుకనే కదా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో మాట్లాడడం తగ్గించేశారు. సో తను హ్యాపీగా ఉండడానికి థర్డ్ పర్సన్ని కూడా దూరం పెట్టాలి అనుకుంటున్నారు. చాలా చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి మీకు ఈ పర్సన్కి మధ్య మాటలు లేకుండా చేస్తున్నారు అనేది ఇక్కడ మీ పర్సన్ తెలుసుకుంటున్నారు. సో అందుకే థర్డ్ పార్టీతో మాట్లాడకుండా దూరం పెడుతున్నారు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 2 ఆఫ్ కప్స్, మీ పర్సన్ ఇప్పుడు మీ వైపు రావాలి అనుకుంటున్నారు. మీకు టైం ఇవ్వాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మళ్ళీ మీతో ఉన్న సోల్మేట్ కనెక్షను, మీతో ఉన్న ఆ పాస్ట్ మెమరీస్, మీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న టైమింగ్స్ కానీ, మీరిద్దరూ ఒకరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకుంది కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ కానీ, ఇవి మీ పర్సన్కి బాగా గుర్తొస్తున్నాయి. సో అందుకే ఇక్కడ థర్డ్ పర్సన్ని మీ పర్సన్ అవాయిడ్ చేసి కంప్లీట్గా మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఏంటంటే ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. అది ఆన్లైన్లో అయినా సరే, ఆఫ్లైన్లో అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, జస్ట్ నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య లైక్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఉంది అని అనిపిస్తుంది. జస్ట్ మనీ మాత్రమే ఉంది. మేబీ అక్కడ ఇవ్వాల్సిన డబ్బులు అంటే థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ మనీ తీసుకోవచ్చు, మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీ మనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య మనీ తప్ప వేరే ఏమీ లేదు. సో థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ బాధ పెడుతున్నారు తన బిహేవియర్తో. తనలో వచ్చిన ఈ మార్పు వల్ల థర్డ్ పార్టీ కూడా బాధపడుతుంది ఆర్ బాధపడుతున్నారు. ఇటు మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఈ పర్సన్, అటు థర్డ్ పార్టీని బాధ పెడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అట్ ప్రెసెంట్ అయితే ఇది కనిపిస్తుంది.
సో, నౌఎడేస్ మీ పర్సన్‌కి కొంచెం కోపం అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికి జస్టిస్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ థర్డ్ పర్సన్‌కి జస్టిస్ చెయ్యాలా? లేకపోతే మీకు జస్టిస్ చెయ్యాలా? ఈ పర్సన్‌కి అసలు ఏం అర్థం కావట్లేదు. ఆహ్, చాలా కోపం, అగ్రెషన్ అనేది నౌఎడేస్ వీళ్ళకి చాలా ఎక్కువైపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమీ తోచట్లేదు. సో, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి కానీ, చాలా పేషెన్సీతో ఉండడానికి కానీ వెయిట్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్‌తో మ్యారేజ్‌కి రెడీ అయ్యారు. లేకపోతే థర్డ్ పర్సన్‌తో మ్యారీడ్ అని కూడా నాకు కనిపిస్తుందండి. లేకపోతే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయింది. మీ థర్డ్ పర్సన్‌కి కూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో మ్యారేజ్ అయింది. సో, కాబట్టి వాళ్ళ నుంచి దూరంగా ఉంటే బెస్ట్. అంటే వీళ్ళేంటంటే స్టార్టింగ్‌లో నేను అన్‌మ్యారీడ్ అని కానీ, నాకేం మ్యారేజ్ జరగలేదు అని చెప్పి కానీ, మీ పర్సన్ లైఫ్‌లోకి వచ్చి మీ పర్సన్‌ని ట్రాప్ చేసి ఆహ్, తర్వాత వీళ్ళేంటంటే వీళ్ళ ట్రూత్ అనేది మీ పర్సన్‌కి తెలియడంతో ఇక్కడేంటంటే వాళ్ళు ఇంక మాట్లాడడం తగ్గించేశారు. మీ పర్సన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్న రీజన్ కూడా అదే. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కాదని ఆహ్, సంథింగ్ ఏదో చెప్పి థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని ట్రాప్ చేశారు. అది ట్రూత్ అనేది తెలియడంతో ఈ పర్సన్ ఏంటంటే తను చూపించిన ప్రేమ అంతా అబద్ధం. నన్ను కావాలని ట్రాప్ చెయ్యాలని, నా దగ్గర నుంచి ఏదో తీసుకోవాలి అనే ఇంటెన్షన్‌తోనే వీళ్ళు నా లైఫ్‌లోకి వచ్చారు అనేది మీ పర్సన్‌కి అర్థమైంది. సో, అక్కడి నుంచి మీ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి దూరంగా ఉంటున్నారు. నేనిలా ఎందుకు చేశాను? నేను వీళ్ళ విషయంలో ఇలా ఎలా మోసపోయాను? ఇంత దారుణంగా మోసం గూడా చేస్తారా? ఇంత దారుణంగా మ్యారేజ్ అవ్వలేదని చెప్పేసి, ఇంత దారుణంగా మోసం చేస్తారా? అనే విషయం కూడా మీ పర్సన్‌కి తెలుసుకొనుండొచ్చు. సో, మీ పర్సన్ ఏంటంటే మేబీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో మ్యారేజ్ కూడా జరిగి, ఈ ట్రాప్‌లో ఇరుక్కుపోయాను అనే ఫీలింగ్ కూడా ఉంది. వీళ్ళతో అనవసరంగా చేసుకున్నాను. వీళ్ళతో అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ట్రాప్‌లో ఉండిపోయాను అనేది ఇక్కడ మీ పర్సన్ అనిపిస్తుంది. సో, ఎవరైతే థర్డ్ పార్టీతో మ్యారేజ్ జరగలేదో నాకు తెలిసి హెరోఫాంట్ బట్ ఇక్కడేంటంటే థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి మధ్య మ్యారేజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో, మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి నేను పెళ్లి చేసుకుంటాను అని కమిట్మెంట్ లాంటిది కూడా ఇచ్చున్నారు అని నాకు ఇక్కడ అనిపిస్తుంది. సో, 3 ఆఫ్ పెంటికల్స్ మేబీ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎటైనా వెళ్ళడం కానీ, ఇద్దరూ సేమ్ వర్క్ ప్లేస్‌లో జాబ్ చేస్తూ ఉండుండొచ్చు. ఈ పర్సన్ను మీ పర్సన్ మేబీ ఫ్రెండ్స్ వీళ్ళకేంటంటే థర్డ్ పర్సన్‌ని ఇంట్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఫ్రెండ్స్ ద్వారా ఈ పర్సన్ ఇంట్రొడ్యూస్ అయ్యి ఉండొచ్చు వీళ్ళకి. సో, మీ పర్సన్ స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారండి. సో, హీల్ అవుతున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు. పేషెన్సీతో ఉంటున్నారు. హీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో అన్ని సిట్యుయేషన్స్ నుంచి ఈ థర్డ్ పార్టీ నుంచి కానీ, తన లైఫ్‌లో వచ్చిన ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి నుంచి బయటికి రావడానికి, తనను తను బయట పడేసుకోవడానికి చాలా పేషెన్సీతో ఉంటున్నారు అని ఇక్కడ కనిపిస్తుంది. తను మోసపోయాను, ట్రాప్ అయిపోయాను ఈ థర్డ్ పర్సన్ వల్ల. థర్డ్ పార్టీ ఎప్పుడైతే నా లైఫ్‌లోకి వచ్చారో అప్పటినుంచి నా లైఫ్ అంతా గజిబిజిగా అయిపోయింది. నా లైఫ్‌కి అర్థమే లేకుండా పోయింది. ఎవరికి సమాధానం చెప్పుకోలేని సిట్యుయేషన్‌కి వచ్చాను. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను సలహా అడగడానికి కానీ, నేను గొప్ప పొజిషన్‌లో ఉండేవాడిని. లేకపోతే ఒక గొప్ప పొజిషన్‌లో ఉండేదాన్ని. ఇప్పుడు ఈ స్టేజ్‌కి వచ్చాను. నలుగురికి సలహా ఇచ్చే నేనే తలెత్తుకొని
తలెత్తుకోలేని స్టేజ్కి ఈ వీళ్ళు ఎంటర్ అవ్వడంతో అలాంటి స్టేజ్కి నేను వచ్చాను అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో డెఫినెట్గా ఈ పర్సన్ హీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీరు కానీ ఈ పర్సన్ కానీ డివోర్స్డ్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరంటే చాలా ఇష్టము వచ్చింది ఇక్కడ మీ పర్సన్కి. కింగ్ ఆఫ్ కప్స్. మీరంటే ఇప్పుడు మీ పర్సన్కి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీకోసం మ్యానిపులేట్ చేస్తున్నారు. మీకోసం మీరు తన లైఫ్లోకి రావాలి, ఎట్లాగైనా సరే మీరు తన లైఫ్లోకి రావాలి అని, తనని అర్థం చేసుకోవాలని కానీ తను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలని ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు, ఏ విషయము చెప్పట్లేదు. చెప్తే ఇప్పుడే నన్నే నవ్వుతారనో ఎగతాళి చేస్తారనో, వెళ్ళావు కదా నన్ను కాదనుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా దగ్గరకు వచ్చావు, అయిపోయిందా, తిక్క కుదిరిందా అని మీరు ఎక్కిరిస్తారేమో అని చెప్పేసి ఈ పర్సన్ రాకుండా, మీ దగ్గరికి రాకుండా మీరే తన దగ్గరికి రావాలి అని చెప్పేసి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్కి ఏంటంటే తన లైఫ్లో ఏం జరుగుతున్నా కూడా, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మీ దగ్గరకు వచ్చి ఏ విషయము వీళ్ళు ఓపెన్ అప్ అయి చెప్పరు. సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉంటారు, అలోన్గా బాధపడతారు, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మేబీ థర్డ్ పర్సన్కి ఇవ్వాల్సిన మనీ ఇచ్చేస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది, వదిలించేసుకోవచ్చు అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే మేబీ థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ ఇది ఎక్స్ప్రెసివ్ కాదండి. మెయిన్గా ప్రాబ్లం అది. తన మనసులో తనే బాధపడతారు కానీ ఇది నా సిచ్యువేషన్, ఇలా ఉన్నాను, ఇట్లా ఇరుక్కుపోయాను, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు అని కానీ, ఏదో తెలియక చేసేసాను అని కానీ ఏది ఓపెన్ అప్ అయి చెప్పరు. మీరు అడిగినా చెప్పరు, అడగకపోయినా చెప్పరు. మెయిన్గా ఈ పర్సన్కి అదే ప్రాబ్లం. జస్ట్ మనీ కోసం మాత్రమే, తన లగ్జూరియస్ లైఫ్ కోసం మాత్రమే ఇక్కడ మీ పర్సన్ని ఈ థర్డ్ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారు అని మీ పర్సన్కి అర్థమైంది. అంటే తనకి నా మీద ఎట్లాంటి ప్రేమ లేదు అనే ట్రూత్ చిన్నగా రివీల్ అవుతోంది. సో అందుకే మీ పర్సన్ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ అనేది వస్తున్నాయి అండ్ వచ్చాయి కూడా. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారండి. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.